గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే నేను బ్రేక్ డౌన్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ప్రాసెస్, అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో కమాన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మీరు డెసర్ట్స్కి అయినా మన ఈజీగా అయ్యే స్నాక్ ఐటమ్స్ అయినా అలా చాక్లెట్గా తినాలైనా కూడా చాలా బాగుంటుంది ఇది. సో నేనైతే డార్క్ ఫ్యాంటసీ క్రీమ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. దాన్ని మనం మంచిగా పీసెస్గా తీసుకొని మనం పౌడర్ లాగా అయితే వేసుకోవాలి. ఒక 1 ప్యాకెట్కి మనం ఒక కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్నాక అది మంచిగా థిక్ పేస్ట్ లాగా అయ్యేలాగా మనం మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో మనం కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం సేపు ఇట్లా షుగర్ కూడా డిసాల్వ్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం మనం బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది మొత్తం మూడు ఇంగ్రీడియంట్స్ కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ యాడ్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. నేనైతే 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ 3 కలుస్తేనే బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఒక బౌల్కి మనం బటర్ పేపర్ అయినా లేదా ట్రే తీసుకున్నా కూడా బటర్ అయినా గీ అయినా యాడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాన్ని మంచిగా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసి ఆ బ్యాటర్ అనేది ఆ బౌల్లో వేసుకోవాలి. నేనైతే ఓవెన్లో పెట్టాను, కుక్కర్లోనే వేసుకోవచ్చు. ఓవెన్లో అయితే 15 మినిట్స్ పెట్టాను నేను. తర్వాత దాన్ని తీసుకొని 5 మినిట్స్ చల్లార పెట్టుకొని రివర్స్ చేయాలి. కేక్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది. కేక్ రెడీ అయ్యాక దానిపైన కొంచెం చాక్లెట్ సిరప్ వేస్తే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా టెంప్టింగ్ అండ్ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ, జస్ట్ 3 or 4 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. సరే మరి బాయ్ బాయ్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు శ్రీస్ గ్యాంగ్.